హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? ఇవాళ వీడియోలో మనం అమ్మవారికి చిట్టి గాజుల మాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏ చిత్రపటానికైతే ఈ చిట్టి గాజుల మాల వేయాలనుకుంటామో దానికి రెండింతలుగా దారాన్ని అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ కలర్ దారం వాడకుండా వైట్ కలర్ దారమే యూస్ చేస్తున్నాను. సో దానికి ఇలా పసుపు అనేది రాసేసానండి. పసుపులో కొంచెం మనం మంచి గంధం కనుక వేసామనుకోండి మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఆ తర్వాత ఆ దారాన్ని మనం ఒక నిడిల్లోకి కుచ్చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆ దారం ఎక్కడైతే జాయిన్ చేసామో అక్కడ ఒక ముడి వేసేసుకోవాలండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మనం ఫస్ట్ బ్యాంగిల్ అయితే ఇక్కడ ఎక్కించేస్తున్నాము. ఫస్ట్ బ్యాంగిల్ ఎక్కించాక కొంచెం దారం వదిలేయాలండి, ఎందుకంటే మళ్ళీ మనం చిత్రపటానికి వేయడానికి దారం కావాల్సి వస్తుంది. ఇంకా ఆ వదిలేసిన దారాన్ని ఇక్కడ మనం ఒక 2-3 ముళ్ళుగా వేసుకున్నాం అనుకోండి, ఈ ఫస్ట్ బ్యాంగిల్ అనేది అక్కడే ఉండిపోతుంది. ఆ తర్వాత మనం ఇంకొక బ్యాంగిల్ తీసుకోవాలండి. నిడిల్ హెల్ప్తో ఇలా ఇంకొక బ్యాంగిల్ తీసుకున్నాం కదా, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ బ్యాంగిల్కి అయితే ముడి వేసాము, సెకండ్ బ్యాంగిల్కి వేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ బ్యాంగిల్కి సెకండ్ బ్యాంగిల్కి కలిపేసి ఇంకా నిడిల్ హెల్ప్తో దారాన్ని తీయటమే. ఇక్కడ నేను మీకు అది జూమ్ చేసి కూడా చూపిస్తాను. మళ్ళీ ఇంకొక బ్యాంగిల్ ఎక్కించేసి సెకండ్ ఇంకా థర్డ్ బ్యాంగిల్ ఈ రెండింటికి ఇలా దారం తీసేయటమేనండి. ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం బ్యాంగిల్ తీసుకున్నాం కదండి, ఆ బ్యాంగిల్ని అలా చేత్తో పట్టేసుకొని ముందు బ్యాంగిల్లో నుంచి నీడిల్ తీసి ఆ 2 బ్యాంగిల్స్కి ఇలా దారాన్ని లాగటమే. ఇక్కడ మనం ముడి వేయట్లేదు, ఇది ఒకటి గమనించాలండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, గాజుల మాల తొందరగా ప్రిపేర్ అయిపోయిందని అనుకోకండి, ఇది చాలా టఫ్ అండి. ఎందుకంటే చిన్న బ్యాంగిల్స్ ఒకటి దారం అనేది అటు ఇటు వెళ్తూ ఉంటుందండి, దాన్ని సెట్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా వేసుకోవాలి. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు ఒక 2 టైమ్స్ అయితే కుదరలేదు. ఇంకా థర్డ్ టైంకి ఎక్కడ మిస్టేక్ అయిందో చూసుకొని చాలా జాగ్రత్తగా చేశాను. నేను అమ్మవారికి 2-3 రకాల ఇలా చిట్టి గాజులతో మాలలు చేసి పెట్టానండి. మీకు వీడియో కోసం ఈ ఎల్లో కలర్ చూపిస్తున్నాను. రెడ్ కలర్ కూడా చాలా బాగుంటాయండి. చిట్టి గాజుల మాల మనకి పూజలకి వ్రతాలకి అమ్మవారికి ఇలా చిట్టి గాజులతో మాలతో అలంకరించుకున్నారనుకోండి, చూడడానికి బాగుంటుంది, మనకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇలా చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి ఎక్కించుకుంటూ చాలా అంటే చాలా జాగ్రత్తగా మనం ఈ చిట్టి గాజుల మాల అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఈ దారం అంతా కూడా మనకి ఒకటే లైన్లో వచ్చేటట్టుగా మనకి ఈ చిట్టి గాజులన్నీ వచ్చిన తర్వాత ఇలా సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకున్నాక మనకి లాస్ట్ బ్యాంగిల్ ఏదైతే ఉంటుందో మనం ఫస్ట్ బ్యాంగిల్కి ఎలా ముడి వేసుకున్నామో లాస్ట్ బ్యాంగిల్కి కూడా అలానే ముడి వేసుకోవాలి. అప్పుడైతేనే ఇది అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఫైనల్గా అయితే మనకి చిట్టి గాజుల మాల ప్రిపేర్ అయ్యింది. మొన్న మా ఇంటికి ఒక ఆంటీ వచ్చారండి, ఆ రోజు చూశారు అమ్మవారికి చిట్టి గాజుల మాల, చాలా బాగుందమ్మా ఇలా చేసావని అడిగారు. ఇంకా ఆంటీకి ఒక్కదానికి చెప్పడం కన్నా ఇంకా మన వ్యూవర్స్ అందరూ చూస్తారని చెప్పేసి ఇలా మీకు వీడియో రూపంలో నేను షేర్ చేయడం జరిగిందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చిట్టి గాజుల మాలలు. గ్రీన్, ఎల్లో, రెడ్ 3 కలర్లు కూడా చిట్టి గాజుల మాల ఎంచక్క ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి అలంకరించుకున్నానండి. మనం ఒకటే మాలలో కూడా రకరకాల కలర్స్తో ఇలా చేసుకోవచ్చు, బట్ ఒకటే కలర్తో అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా పూజలకి వ్రతాలకి శ్రావణ మాసంలో వైభవలక్ష్మి వ్రతాలకి వరలక్ష్మి వ్రతాలకి అమ్మవారికి ఇలా చిట్టి గాజుల మాలను ప్రిపేర్ చేసి వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.